సంకటహర చతుర్థి ప్రతి నెల కృష్ణపక్షంలోని చవితి తిథి నాడు ఆచరిస్తూ ఉంటాం కదా. ఆ సందర్భంలోని గణపతిని పూజించే క్రమంలో వచ్చేటువంటి మంత్రాల్లో హేరంబ గణపతి అనే పదం ఉంటుంది. ఇంతకీ హేరంబ గణపతి అంటే ఎవరు? ఓం గం గణపతయే నమః. సంకటహర గణపతి వ్రతం వరసిద్ధి వినాయక స్వామి వ్రతానికి భిన్నమైనది. వరసిద్ధి వినాయక స్వామి వ్రతం స్కాంద పురాణంలో ఉన్నది. సంకటహర గణపతి వ్రతం గణేశ పురాణంలో ఉన్నది. అలాగే భవిష్యోత్తర పురాణంలో సవిస్తరంగా ఉన్నది. పురాణాలే వేరుగా మారిపోతున్నాయి. ఇక్కడ భవిష్యోత్తర పురాణంలో ధర్మరాజు ఈ కష్టాలన్నీ ఎలా పోతాయి అంటే కృష్ణ పరమాత్ముడు బోధించిన వ్రతం సంకటహర చతుర్థి వ్రతం. అయితే ఈ సంకటహర చతుర్థి సంబంధంగా చేసేటటువంటి మహామంత్రం హేరంబ గణపతి మహామంత్రం. హేరంబ మంత్రం గణేశ పురాణంలో 32 గణపతుల రూపాలలో ఒక రూపంగా చెప్పబడి ఉన్నది. ఈ హేరంబ గణపతి కాషాయ వర్ణంలో 5 ముఖములతో 10 కన్నులతో 20 చేతులతో దర్శనమిచ్చేటటువంటి మహాగణపతి స్వరూపం. ఇది 5 ముఖములు కలిగిన స్వరూపం హేరంబ గణపతి రూపం. సంకటములు తొలగించేటటువంటి సమయంలో సంకటములు ఎలా వస్తాయి మనకు? భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం వీటి ద్వారా వస్తున్నాయి. పాంచభౌతిక ప్రపంచంలో మనం ఉన్నాం. ఈ గణపతి 5 ముఖముల చేత ఈ పాంచభౌతిక ప్రపంచాన్ని నియంత్రించి మనకు శక్తిని అందించాలి. ఈ సంకల్పంతో హేరంబాయ మదనమోహితాయ మమ సంకట నివారణాయ, ఇది హేరంబ గణపతి మహామంత్రం. 5 ముఖముల చేత ఉండేటటువంటి గణపతి మహామంత్రం, నిలబడి ఉండేటటువంటి గణపతి మహామంత్రం. కానీ సంకటహరపతి వ్రతంలో మనం వినియోగిస్తూ ఉంటాం. ఇది ఒక సాధనా క్రమంలో చెప్పబడ్డ మార్గం.